తో వచ్చి బోధనలు చేసి నమాజులను నిర్వహించి మత బోధనలు చేసేటటువంటి ఇమాంలను రానివ్వకూడదని నిర్ణయించాయి. విదేశాల నుంచి విదేశీ ధనంతో, స్వదేశంలో ఉండి కూడా విదేశీ ధనంతో నడిచేటటువంటి ఇమాములను తొలగించాలని నిర్ణయించుకున్నాయి. విదేశం నుంచి వచ్చేటువంటి ఇమాములకు ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ఇప్పటికే ఉన్నటువంటి ఇమాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏప్రిల్ 1, 2024 లోపల తమ తమ మసీదుల్ని వదిలి స్వదేశానికి వెళ్ళిపోవాలి. స్వదేశీ ముస్లిములు ఎవరైతే ఫ్రెంచ్ ముస్లిములు కానీ జర్మన్ ముస్లిములు కానీ ఉన్నారో వీళ్లకు స్థానిక మసీదు నిర్వహణ సంస్థలు గనక జీతాలు ఇస్తే వాళ్ళు ఉండవచ్చును. ఈ రకమైనటువంటి కఠినమైనటువంటి నిబంధనను పెట్టారు. దీనివల్ల ఫ్రాన్స్లో దాదాపు 300 మంది ఇమాములు తక్షణము ఫ్రాన్స్ వదిలి వెళ్ళవలసి ఉంటుంది. వీళ్ళందరూ కూడాను అల్జీరియా, టర్కీ, మొరాకో వంటి దేశాలకు చెందినటువంటి వాళ్ళు.